నీకు కూడా ఒక కూతురు ఉంది కదే! శ్రీవల్లి కూడా నీకు కూతురే కదా! ఇలా ఎలా చేయగలిగావే? అని సుధాకర్ తిడుతూ ఉంటే, అవును పిన్ని, నాకు చాలా కోపం వస్తోంది. అసలు మీరిలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని కౌశికి కూడా చీకొడుతుంది. నీ హాస్పిటల్ బిల్ నేను చూసుకుంటానని చెప్పి కౌశికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. ఇక వైజయంతి దొంగ సచ్చినోడు మొత్తం నిజం బయట పెట్టేశారు అని రాజుని ఒక 2 తన్నులు తన్ని చీకొట్టి కోప్పడుతూ ఇంటికి వస్తుంది. ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటే, ఏంటి శ్రీవల్లి, ఇలా జరిగినందుకు బాధపడుతున్నావా అని ధాత్రి అంటే, పెళ్ళి చెడిపోయినందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో మేము అర్థం చేసుకోగలమమ్మా, మాకే చాలా బాధగా ఉంది అని కేదార్ అంటాడు. అన్నయ్య వదిన వచ్చేసారా, మీరు గదిలో వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకువస్తాను అని శ్రీవల్లి అంటుంది. మనసులో బాధను పెట్టుకొని ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, నీ బాధను కూడా పంచుకోలేవా అని ధాత్రి అంటుంటే, అది కాదు వదిన, పెళ్ళి చెడిపోయినందుకు నేనేమీ బాధపడడం లేదు. అమ్మ నా మంచి బాగు కోరి ఈ పెళ్లి సంబంధం తీసుకువచ్చింది అనుకున్నానే కానీ ఇలా నన్ను వదిలించుకోవటానికి తీసుకువచ్చింది అనుకోలేదు. అదే నాకు బాధగా ఉంది, పెళ్లి చెడిపోయినందుకు కాదు అని శ్రీవల్లి అంటుంది. మీకు పెళ్లి కొడుకుపై సమయానికి డౌట్ వచ్చింది కాబట్టి నన్ను కళ్ళు తిరిగి పడిపోమని చెప్పారు, లేకపోతే నా జీవితం ఏమైపోయి ఉండేది అని శ్రీవల్లి అంటే, ఏదో ఒకటి ఈ పెళ్ళైతే ఆగిపోయింది కదా అని ధాత్రి అంటే, అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, ఓ జగదాత్రి, ఇదంతా నీ ప్లానేనా, చాలా మంచి పని చేశావు. అసలు పిన్ని ఇలా చేసిందంటే నాకు చాలా కోపం వస్తోంది. ఆడపిల్లని కూడా ఆలోచించకుండా ఎలాంటి పని చేసిందో చూసావా అని కౌశికి కూడా బాధపడుతూ ఉంటుంది. కానీ ఆడపిల్ల పెళ్ళి ఒక్కసారి చెడిపోతే మళ్ళీ సంబంధాలు రావటం చాలా కష్టం. ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తున్నాను అని కౌశికి ధాత్రి బాధపడుతూ ఉంటారు. శ్రీవల్లి, ఇలా జరిగినందుకు నన్ను క్షమించు, నా తప్పు కూడా ఉంది. జగదాత్రి ఎంత చెప్తున్నా కూడా నేను అసలు పట్టించుకోలేదు అని కౌశికి అంటే, అక్క అన్నేసి మాటలు మాట్లాడకక్క, మీరు నన్ను క్షమించమని అడగటం ఏంటి, నాకు ఆ అర్హత కూడా లేదు అని శ్రీవల్లి అంటుంది. కానీ నీకు పెళ్ళి అంటూ చేసి ఒక తోడునిచ్చి పంపించాలి కదా అని ధాత్రి కేదార్ అంటే, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు, మీరందరూ నాకు తోడుగా ఉన్నారు కదా అని శ్రీవల్లి అంటుంది. నీకు ఒక మంచి పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేసే బాధ్యత మాది అని ధాత్రి కేదార్ అంటే, అలాగేనని శ్రీవల్లి అంటుంది. అంటే రెక్కల గుర్రం మీద శ్రీవల్లిని వచ్చి తీసుకువెళ్ళే పెళ్లి కొడుకు కోసం మనం సెర్చ్ చేయాలన్నమాట అని ధాత్రి చెప్తుంటే అందరూ నవ్వుతూ ఉంటారు. తర్వాత వైజయంతి సుధాకర్ కొట్టిన విషయం, హాస్పిటల్లో జరిగిన విషయం మొత్తం తలుచుకుంటూ బాల్కనీలో నిలబడి బాధపడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య బాధపడుతున్నారా అని నిషి వస్తుంది. హాస్పిటల్ నుండి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానమ్మా, చాలా బాధపడుతున్నావు, ఇలాగే ఉన్నావు అని యువరాజ్ అంటే, మీకు తన్నులు తినడం కొత్తనా, దెబ్బలు కొట్టించుకోవటం కొత్తనా, ఎందుకు ఇవన్నీ మామూలే కదా, వదిలేయండి అని నిషి అంటే, నేను మాత్రమే నా దొరికిపోయింది, నాతో పాటి మీరు దొరికిపోలేదు కదా, అందుకే మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు, నాతో పాటి మీరు కూడా తప్పులు చేశారు కదా అని వైజయంతి అంటుంది. అమ్మ, ఎందుకమ్మా నువ్వు నాకు అబద్ధాలు చెప్పి ఇలా మోసం చేస్తున్నావు, శ్రీవల్లి నీ కూతురే అయినా నీ కూతురు కాదని ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు, నాన్న కూడా ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు, నువ్వు ఏదో మన బాగు కోసం అబద్ధాలు చెప్పాలి, స్వార్థంగా ఆలోచించాలంటే నేను మొదటి నుంచి నమ్ముతూ వస్తున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను కూడా మోసం చేస్తూ ఇలా అబద్ధాలు చెప్తున్నావు, శ్రీవల్లి నీ కూతురేనన్న నిజం ఒప్పేసుకో అని యువరాజ్ నిషి బలవంతం చేస్తూ ఉంటారు. అయ్యో అబ్బోడా అమ్మి, నిషి నా కూతురు శ్రీవల్లి కానే కాదు అని వైజయంతి అంటే, లేదు అబద్ధం చెప్తున్నావని వీళ్ళిద్దరూ ప్రెజర్ చేస్తూ ఉంటే, అయ్యో మొగుడు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది, శ్రీవల్లి నా కూతురు కాదు, ఆ సుహాసిని కూతురు అని వైజయంతి నోరు జారి నిజం చెప్పేస్తుంది. ఏంటి, సుహాసిని కూతురా అంటే మామయ్య కూతురే కదా అని నిషి అంటే, అవునా, నువ్వు చెప్తున్నది నిజమా, అంటే సుహాసిని నాన్నలకి పుట్టిందేనా ఈ శ్రీవల్లి, నిజం చెప్పమ్మా, నువ్వు చెప్తున్నది నిజమా అని యువరాజ్ అంటుంటే, అబ్బే కాదబ్బోడా, స్నేహితురాలి కూతురని చెప్పబోయి పొరపాటున సుహాసిని కూతురని చెప్పాను, నా స్నేహితురాలు తను కన్నేసి నా చేతుల్లో పెట్టింది, నేను తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో చేర్పించాను, ఇప్పుడు ఇది నా నెత్తికి వచ్చింది అని వైజయంతి అంటే, నిజం చెప్పమ్మా అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు. నీ మీద ఒట్టురా అబ్బోడా, నా కూతురు కాదు అని వైజయంతి చెప్తుంది. సరే, నా మీద ఒట్టేసి చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను, పద నిషి వెళ్దామని యువరాజ్ అంటాడు. అమ్మో, నేను మాట మార్చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ నిజం తెలుసుకున్న అబ్బోడు వెళ్ళి కేదారు, ఆయన్ని, శ్రీవల్లిని ముగ్గురిని చంపేసి జైలుకు వెళ్ళేవాడు, ఇదంతా జరగకముందే శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది.
తర్వాత కౌశికి మీనన్ వచ్చింది నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి కేదార్ పెద్ద బ్యాగ్ పట్టుకొని అక్కడికి వస్తారు. ఏముంది ఆ బ్యాగ్లో అని కౌశికి అడుగుతూ ఉంటే ₹1,00,00,000 డబ్బుల బ్యాగుని ధాత్రి చూపిస్తూ ఉంటుంది. ఇంత డబ్బెక్కడిది అని కౌశికి అడగటంతో, అంటే వదిన ₹1,00,00,000 డబ్బు రాజుకి ఇచ్చి పంపించేశారు కదా అని వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకువచ్చామో జరిగిన విషయం మొత్తం కూడా ధాత్రి కేదార్ వివరించేస్తారు. వదిన అతని భాగోతం బయట పెట్టడానికే మేము ఇలా డబ్బు తీసుకున్నాము. ఇప్పుడు నిజాలన్నీ బయటికి వచ్చేసాయి కదా! అందుకే వదిన డబ్బు నీ ముందుకు తీసుకొచ్చేసాము అని చెప్పటంతో, శ్రీవల్లి విషయంలో మీరు ఇంత చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఆ పెళ్లి జరిగి ఉంటే శ్రీవల్లి జీవితమే నాశనం అయిపోయి ఉండేది అని కౌశికి అంటుంది. అన్నట్లు అక్క, నువ్వు మీనన్ని చూసావు. మీనన్ నాన్నని షూట్ చేయబోయారని ధాత్రి చెప్పింది నిజమేనా అని కేదార్ అంటే, అవునని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా ధాత్రి కౌశికి మళ్ళీ కేదార్కి వివరించేస్తారు. అక్కడ ఖచ్చితంగా ఎవరు కనిపించలేదు. కానీ ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు అని ధాత్రి అంటే, మీనన్ చేస్తున్నాడు. మీనన్ మనుషులేమైనా ఇదంతా చేస్తున్నారా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంది అని కౌశికి అంటోంది. అసలు మీనన్ మనుషులైతే ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు ఏమీ అర్థం కావటం లేదు. మీనన్ అయితే బ్రతికి లేడు అని ధాత్రి అంటోంది. ఏమో అది కూడా నాకు అర్థం కావటం లేదు. కమిషనర్‌కి చెప్పాను. ఎక్స్‌ట్రా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు జగదాత్రి. అంతవరకు జాగ్రత్తగా ఉండాలి అని కౌశికి చెప్తుంది. సరే అక్క, గుడ్ నైట్ అంటూ ధాత్రి కేదార్ వెళ్ళిపోతారు. నాకు చాలా భయమేస్తోంది ధాత్రి. ఈరోజు ప్రాణాలతో బయట పడ్డాడు కానీ రేపు ఇంకోటి ఏదైనా జరిగితే ఎలా అని కేదార్ అంటే, అసలు మీనన్ ఒకసారి కనపడితే ఏమో అనుకోవచ్చు. 2, 3 సార్లు ఇలా జరుగుతోంది. అసలు ఏదో తేడా కొడుతుంది కేదార్. నేను రమ్యకి ఇన్ఫార్మ్ చేస్తాను. మీనన్ మనుషుల్ని వాచ్ చేయమని చెప్తాను. మొత్తం డీటెయిల్స్ ఇవ్వమని చెప్తానని ధాత్రి చెప్తుంది. తెల్లవారగానే ధాత్రి మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే రమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ చెప్పు రమ్య అని ధాత్రి అంటే, మత్తు పదార్థాలు ఓవర్ డోస్ అయిపోయి ఒక స్టూడెంట్ మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని చెప్పటంతో, సరే ఇప్పుడే మేము బయలుదేరి వస్తున్నాం అని ధాత్రి ఫోన్ పెట్టేస్తుంది. అసలు మనం ఎంతమందిని పట్టుకుంటున్నా కూడా ఈ మత్తు పదార్థాలు వాళ్ళకి ఎలా దొరుకుతున్నాయో అర్థం కావటం లేదు ధాత్రి అని కేదార్ అంటే, మనం డీలర్లను పట్టుకుంటే సరిపోదు, మొత్తం నెట్వర్క్నే పట్టుకొని బ్యాన్ చేయాలి. పద కేదార్ వెళ్దామని ధాత్రి అంటుంది. జేడీకేడి స్టూడెంట్ రమేష్ని అరెస్ట్ చేసి చేతులకి బెడీలు వేసి కూర్చోపెట్టి, చెప్పు నీకు ఆ మత్తు మందు ఎక్కడి నుంచి వచ్చింది అని నిలదీస్తూ ఉంటే, మేడం నాకేం తెలియదు మేడం అని అతను బుకాయిస్తూ ఉంటాడు. అయితే నీకు 3 కేసుల మీద 18 ఏళ్ళు శిక్ష పడుతుంది. నీకేం తెలియదు కదా, సరే మేము వస్తామంటూ వాళ్ళు వెళ్తూ ఉంటే, మేడం మేడం ప్లీజ్ మేడం నేను చెప్తాను మేడం అని అతను అంటాడు. నీకు ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయో తెలీదు, అతని పేరు తెలీదు, ఊరు తెలీదు, మరి నువ్వేం చెప్తావు అని ధాత్రి కేదార్ చెప్తూ అంటే, మేడం నా ఫోన్లో ఒక హిడెన్ యాప్ ఉంటుంది. అందులో ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ ఆడుతూ ఆల్ఫా 987 అనే వ్యక్తికి నీడ్ వెయిట్ అని పంపించాలి మేడం. అలా మెసేజ్ చేస్తే మాల్ మన చేతికి వస్తుంది మేడం అని అతను చెప్తాడు. సరే అంటూ ఆ గేమ్ని ఓపెన్ చేసి, ఇదిగో ఇతనికైనా మెసేజ్ చేయాల్సిందని రమ్య సహాయంతో జేడీ అడుగుతూ ఉంటుంది. అవును మేడం అని చెప్పడంతో 1 కేజీ ఆర్డర్ పెట్టు అని జేడీ చెప్తుంది. అలా 1 కేజీ ఆర్డర్ చెప్పగానే అక్కడ లొకేషన్ చూపిస్తుంది. పద కేడీ వెంటనే ఆ లొకేషన్కి వెళ్దాం అని జేడీ కేడీ బయలుదేరి వెళ్తూ ఉంటారు.